వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్ వైపు మళ్ళింది. దశాబ్దాల పాటు దేశాన్ని నడిపిన నాయకుడికి అంతిమ వీడ్కోలు పలుకుతున్నారు. అత్యంత ప్రభావశీల నాయకుడిగా గుర్తింపు పొందిన ఐదుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రస్తుతం ఇరాన్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఒక యుగం ముగిసినట్లుగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఇవి సాధారణ అంత్యక్రియలు కాదని భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీ మృతదేహం టెహరాన్కు చేరుకుంది. ఇరాన్, ఇరాక్లోని 5 ముఖ్య నగరాల్లో ఈ అంత్యక్రియలు జరగనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఖమేనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగినటువంటి యుద్ధ సమయంలో మరణించారు. ఇంతకాలం యుద్ధం కొనసాగుతున్న కారణంగా ఆయన అంత్యక్రియలు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు కొంత శాంతించడంతో భారీ స్థాయిలో సుప్రీం లీడర్ ఖమేనీకి ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో టెహరాన్ నగరం మొత్తం భారీ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. లక్షలాది మంది ప్రజలు తమ నాయకుడికి చివరి వీడ్కోలు చెప్పేందుకు తరలివస్తున్నారు. దీంతో ఇరాన్ మొత్తం భావోద్వేగభరితమైనటువంటి ప్రజల హృదయాలతో నిండిపోయింది. అధికారులు అంచనా ప్రకారం ఇక కేవలం టెహరాన్లోనే 15 నుండి 20 లక్షల మంది వరకు పాల్గొనవచ్చంటూ భావిస్తున్నారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బగేర్ గలీబఫ్ అలాగే విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఖమేనీ మృతదేహాన్ని ముందుగా టెహరాన్లో ప్రజల నివాళి కోసం ఉంచనున్నారు. ఆ తర్వాత ఇరాక్లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బాలాకు తీసుకెళ్లనున్నారు. ఇక జూలై 9న ఆయన జన్మస్థలమైనటువంటి మష్హద్లోని ఇమాం రేజా పుణ్యక్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఇక ఈ కార్యక్రమాలు కేవలం మతపరమైనవి మాత్రమే కాదు, ఇరాన్ రాజకీయ శక్తిని ప్రపంచానికి చూపించే ఒక భారీ ప్రదర్శనగా కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఖమేనీ తర్వాత నాయకత్వ బాధ్యతలు తీసుకున్న ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ ఇంకా అంత్యక్రియల కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. ఆయన ప్రజల ముందుకు ఎప్పుడు వస్తారన్న దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది.